ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృప వలన బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే మీతో దేవుని గురించి ఒక చిన్న విషయం మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి తప్పకుండా వినండి. ఈ లోకంలో బంగారు రేటు ఎలా పెరిగిపోతుందో, అస్సలు మనము అంటే మధ్యతరగతి వాళ్ళైతే కొనడానికి కూడా కాకున్నట్లు పెరిగిపోతుందో, అలాగే భూమి మీద అక్రమము, అధర్మము, అన్యాయం కూడా అలాగే పెరిగిపోతుంది. అలా అది పెరిగిపోతూ ఉన్నట్లు అంతే ఫాస్ట్గా ప్రేమ, జాలి, దయ, కరుణ ఇలాంటివన్నీ అంతే తగ్గిపోతుంది, అంతే కిందికి పడిపోతుంది. అందువలన ఫ్రెండ్స్ చూడి, వాక్యంలో ఒక మత్తయి సువార్త 24:12 ఉన్నట్లు అక్రమములు విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంటే నా దగ్గర బైబుల్ లేదండి, తెలుగు బైబుల్ లేదు, నా దగ్గర ఉండేది కన్నడ బైబుల్. అందువలన కొంచెం మాటలు వేరేగా ఉండొచ్చు. మీ బైబుల్లో ఎలా ఉందో చూసుకోండి. నేను ఇది గూగుల్లో సెర్చ్ చేసిన దానికి నాకు ఇంతే వచ్చింది. విస్తరించుట వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుందని. అక్రమములు, అధర్మాలు అన్నీ పెరిగిపోతున్న వల్ల మనుషుల మధ్య ప్రేమ, అనురాగము, ఒకరి పట్ల దయ, కనికరం అనేది అంతే చల్లారిపోతుంది. కానీ మనం దేవుని వెరిగిన వాళ్ళ ప్రతి ఒక్కరూ దానికి ఆపోజిట్గానే ఉండాలి. ఎందుకంటే మాకు ఈ దేవుడు నేర్పించింది ప్రేమ, జాలి, దయ, కనికరము గల దేవుడు కదా, అవే కదా మనకు నేర్పించాడు. మా తండ్రి అలా ఉన్నప్పుడు మా తండ్రి లక్షణాలు బిడ్డల్లో కనిపించాలి కదా, అంటే మనందరిలో కనిపించాలి కదా. దయచేసి మీ మనసులో ద్వేషాలు, కోపాలు, క్రోధములు పెట్టుకొని ఒకరికి అన్యాయం చేసే మనస్తత్వం ఉంటే ఈ రోజు నుంచి అది విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.